తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎంతకీ ఏం చేయబోతున్నావమ్మా? మీరే చూస్తారు కదా మావి గారు, రండి. నువ్వు ఆలోచించుకోవడం అయిపోతే ఇప్పుడు పేపర్స్ మీద సంతకాలు చేయొచ్చు. సరే అత్తయ్య గారు, నేను విడాకులిస్తే రాహుల్ బాబుకి స్వేచ్ఛ దొరుకుతుంది అనుకుంటే అలాగే విడాకులిస్తాను. అమ్మా అభి, మంచి నిర్ణయం. నిజానికి ఈ నిర్ణయానికి కట్టుబడ్డం తప్ప నీకు మరో దారి మిగల్లేదని బాగా గుర్తించావు. సరే, లేట్ చేయకుండా సంతకం చెయ్యి. అమ్మా అభి, ఒకే ఒక్కసారి ఆలోచించమ్మా. ఒక్కసారి నీ సంతకం ఈ కాగితాల మీద పడితే నీ జీవితమే మారిపోతుంది. రాహుల్తో నీకున్న బంధం పూర్తిగా తెగిపోతుందమ్మా. ఏమండి, అభి తన జీవితానికి పనికొచ్చే ఒక అందమైన నిర్ణయం తీసుకుంది. ఇంకా తన మనసు మార్చడానికి మీరు ప్రయత్నించకండి. నువ్వు పెట్టమ్మా. నా సంతకమే కదా కావాల్సింది మీకు. కానీ ఇప్పుడు కాదు. మరి ఇంకెప్పుడు? 7 రోజుల తర్వాత. ఏడు రోజుల తర్వాత ఏం మారుతుంది? అప్పుడైనా సంతకాలు చేయాల్సిందే కదా. 7 రోజులు ఎందుకు? నేను పెళ్లిలో రాహుల్ బాబుతో 7 అడుగులు వేసి ఆయన చేత తాళి కట్టించుకున్నాను. 7 అడుగులు అంటే మన సాంప్రదాయం ప్రకారం 7 జన్మలకి ప్రతీకలు అంటారు. నేను రాహుల్ బాబుతో కలిసి 7 జన్మలు బతుకుతానో లేదో నాకు తెలీదు. కనీసం రాహుల్ బాబుకి భార్యగా 7 రోజులుండే అవకాశం నాకు కల్పించండి. ఈ 7 రోజుల తర్వాత కూడా రాహుల్ బాబుకి నా మీద అభిమానం కలగకపోతే, ప్రేమ పుట్టకపోతే, నన్ను ఇంకా అసహ్యించుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఈ పేపర్స్ మీద సంతకాలు చేసి
ఈ ఇంటిని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఏంటభి, మళ్ళీ ఒక కొత్త నాటకం మొదలు పెడుతున్నావా? పెద్దమ్మా, అభి మాటలు వినకండి. ఏదో ఒక చదరంగం ఎత్తువేసి ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవటానికి ప్రయత్నిస్తోంది. అవునత్తయ్య గారు, నిజంగా వెళ్ళిపోయే ఉద్దేశం ఉంటే పేపర్స్ మీద సంతకాలు చేసి వెళ్ళిపోవాలి, కానీ కొత్తగా ఇలా నాటకాలు మొదలు పెట్టడం ఏంటి? అభి అడిగిన దాంట్లో నాకు తప్పే అనిపించట్లేదు. చివరిగా ఒక అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు కదా. ఒక్క బెజ్జం పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన పందికొక్కు ఇంట్లోకి దూరి ఇల్లంతా పీకి పాకం చేసిందంట. ఇప్పుడు ఈ అభికి కూడా అవకాశం ఇస్తే ఈ ఇంటి గతిక అదో గతే. తను అడిగింది 7 రోజులే కదా, 7 సంవత్సరాలు కాదు కదా. ఈ లోపు రాహుల్ మనసు మారకపోతే తనే విడాకుల పేపర్ల మీద సంతకాలు చేస్తానంటుంది కదా. మీరు ఎన్నైనా చెప్పండి, అభి వేస్తున్న మాస్టర్ ప్లాన్ కి రాహుల్ ఒప్పుకోడు. ఎందుకమ్మా? ఈ 7 రోజుల్లో రాహుల్ మనసు మారిపోతుందని మీరు భయపడుతున్నారా? ఏడు రోజులు నువ్వు నాకు భారీగా ఉండడానికి నాకు ఓకే అభి. చూడభి, నువ్వు 7 రోజులే కాదు, 7 సంవత్సరాలు కాదు, 7 జన్మలు నాతో కలిసున్నా నా మనసు గెలుచుకోలేవు. నాలో నీ మీద ప్రేమ కలిగించలేవు. సరే అయితే 7 రోజులు నేను మీకు భారీగా ఉండటానికి మీకు సమ్మతమే కదా? అవును, సమ్మతమే. అలా అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ 7 రోజులు ఈ రోజుతోనే మొదలవుతాయి. ఈ 7 రోజులు మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నన్ను మనసారా ప్రేమించే భర్తగా నాతో మీరు నడుచుకోవాలి. ఈ 7 రోజుల్లో మొదటి 3 రోజులు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఈ రోజు నా తల్లిదండ్రులు ఇక్కడికి వస్తున్నారు. మన ఇద్దరికి బట్టలు పెట్టి మన చేత ఓ వ్రతం చేయించబోతున్నారు. వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ విషయాలు తెలియకూడదు. పైగా మా కూతుర్ని మా అల్లుడు ఇంత బాగా చూసుకుంటున్నాడు అనే భావన వాళ్ళకి కలిగే విధంగా చెయ్యాలి. అత్యంత ప్రేమగా మీరు నాతో నడుచుకోవాలి. చూడు, ఈ 7 రోజులు నీకు భర్తగా ఉంటాను.